నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 26th February 2026. నిఫ్టీ పాజిటివ్ గానే క్లోజ్ అయింది, 14 పాయింట్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది అనుకోవచ్చు 25,496 దగ్గర. సో మనం ఇంట్రాడేలో చూస్తే ఆల్మోస్ట్ మనకి పివోట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి లోయర్ లెవెల్కి వచ్చింది. సో లోయర్ లెవెల్లో అరౌండ్ 25,400 ప్రాంతంలో సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ క్లోజింగ్ వచ్చి 25,496 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే 23 పాజిటివ్ ఉంటే 26 నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాటా మోటార్స్ ప్రైవేట్ వెహికల్ ఇది కొంచెం స్ట్రాంగ్ మొమెంటం చూపించింది ఈరోజు. ఈ టెక్నికల్ గా చార్ట్ చూస్తే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఆల్మోస్ట్ ఈ రోజు గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసింది. సో రేపు స్టాక్ ని కొంచెం గమనించవచ్చు. ఇన్ కేస్ ఈ రోజు హైని బ్రేక్ చేస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై వరకు వెళ్ళొచ్చు ఇది. తర్వాత ఐషర్ మోటార్స్, బిఈఎల్. సో ఈ రోజు కొంచెం డిఫెన్స్ స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ మొమెంటం కనిపించాయి. అదేవిధంగా మ్యాక్స్ హెల్త్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబ్, ఓఎన్జీసీ ఇవన్నీ పాజిటివ్ గా క్లోజ్ అయితే నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ట్రెండ్ తర్వాత ఎటర్నల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా. పవర్ గ్రిడ్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది హైయర్ లెవెల్లో. కోల్ ఇండియా కూడా సేమ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సేమ్ లెవెల్స్, పెద్దగా మార్పులు ఏం లేవు. మనం ఇక్కడ గమనిస్తే క్లియర్ గా 25,419 మనకి సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. అక్కడి నుంచి కొంచెం కిందకి వచ్చింది, మేబీ ఒక 10 పాయింట్స్ డౌన్ కి వచ్చి అక్కడి నుంచి రివర్సల్ తీసుకుంది. అండ్ మంత్లీ పివోట్ లెవెల్ 25,535 రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అక్కడ ఓపెన్ అయింది, అక్కడ నుంచి కొంత డౌన్ అయింది. సో ఈ లెవెల్స్ ఎక్కడ బ్రేక్ కావట్లేదు మనకి. అండ్ ఓవరాల్ గా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం కూడా మరీ పాజిటివ్ ట్రెండ్ అనుకోవడానికి లేదు. ట్రెండ్ వైజ్ గా కొంత వీక్నెస్ కనపడుతుంది. అండ్ ఈ రోజు హై ఆల్మోస్ట్ మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరే హై చూపించింది. అయితే క్లోజింగ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందనే క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు మనం చూడాలి లెవెల్స్ ఎలా ఉంటాయో. మనకి 50 డిఎంఏ క్రాస్ అయితేనే కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు. అది వచ్చి ఆల్మోస్ట్ మనకి 25,720 దగ్గర ఉంది. కీ లెవెల్ 25,880. దాన్ని బ్రేక్ అయితేనే మనం ఒక పాజిటివ్ మూమెంటం అనుకోవచ్చు. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకున్నారు, ఆప్షన్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ కొంచెం మనకి మనీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆప్షన్స్ గురించి పూర్తి అవగాహన ఉండి ఒక న్యూట్రల్ స్ట్రాటజీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ లో న్యూట్రల్ స్ట్రాటజీ ఏంటి, ఎలాంటి స్ట్రాటజీస్ ఏ టైంలో ప్లాన్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ఇండెక్స్ ఏంటి, అసలు లెవెల్స్ ఎలా వస్తాయి, స్టాక్స్ ని సెలెక్షన్ ఎలా చేసుకుంటాం, స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 2nd March నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో 3 కంటిన్యూస్ సెషన్స్. ఇక్కడ చూస్తే 3 days లో అదే 60,800 మల్టిపుల్ టైమ్స్ టెస్టింగ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ అవుతా ఉంది. సో నిన్న వీడియోలో కూడా అనుకున్నాం మనం 60,800 చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ రోజు కూడా అక్కడే సపోర్ట్ తీసుకుంది. 60,800 నుంచి 61,187, దాదాపుగా 280 పాయింట్స్ లోయర్ లెవెల్ నుంచి. డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఇది, ఆల్మోస్ట్ డోజీ ఫామ్ అయింది ఈ రోజు. మేబీ ఈ డోజీ ఇట్లా వచ్చినప్పుడు ఈ హైయర్ లెవెల్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. వన్స్ ఈ హైయర్ లెవెల్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చి మనకి 61,500, బ్రేక్ చేస్తే 61,760. ఇవి మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. లోయర్ లెవెల్ లో అగైన్ సపోర్ట్స్ ఇవే 60,800, 60,560 మన కీ లెవెల్. ఇవి 2 స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. సో లోయర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో 126 లాంగ్స్ బిల్డ్ అయితే, షార్ట్ బిల్డప్ లో 79, షార్ట్ కవరింగ్ 9, అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్ 3 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనకి లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్ లో టాప్ లో ఉంది మ్యాన్ కైండ్ ఫార్మా. దీనికి ఈరోజు మనం టెక్నికల్ చార్ట్స్ చూద్దాం. దాంతో పాటుగా యూనియన్ బ్యాంక్, టిఐ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, సెయిల్, సిజీ పవర్, ఫోర్టిస్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. షార్ట్స్ బిల్డ్ అవుతున్న దాంట్లో ఎటర్నల్ స్టిల్ వీక్నెస్ స్టాక్ ఫర్దర్ గా కూడా డౌన్ అవుతానే ఉంది. సో
సో 17% ఓపెన్ ఇంట్రెస్ట్ తో పాటు ప్రైస్ డౌన్ అయింది. తర్వాత చోలా ఫైనాన్స్ లో ఈరోజు కొంచెం షార్ట్ బిల్డ్ అయినట్టుగా కనపడుతుంది. హెవీగా డౌన్ కాలేదు, 0.48% ప్రైస్ డౌన్ అయింది. కాకపోతే మొమెంటం వైజ్ గా చోలా షార్టింగ్ క్యాండిడేట్ కాదు. ఇక్కడ షార్ట్ బిల్డప్ ఉన్నా కానీ మనం టెక్నికల్ చార్ట్ ప్రకారం చూస్తే ఇది షార్ట్ బిల్డప్ కింద తీసుకోవడానికి లేదు. తర్వాత సిడిఎస్ఎల్, అదాని ఎంటర్ప్రైజెస్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, టాటా ఎల్ఎక్సీ, ఫెడరల్ బ్యాంక్, కే ఫిన్టెక్ వీటిలాంటివి కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. మనం ఫస్ట్ మ్యాన్ కైండ్ ఫార్మాకి ఒకసారి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఇది మ్యాన్ కైండ్ ఫార్మా డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో లోయర్ లెవెల్లో కొంత బేస్ అయినట్టు అనిపించింది, అరౌండ్ 2020 ఆ ప్రాంతంలో. లాస్ట్ 2 days లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ. అయితే ఈ ర్యాలీ ఇక్కడ అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. అరౌండ్ 2300 నుంచి 2320 మధ్యలో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. వన్స్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఏదైనా ప్రైస్ రిజెక్ట్ అయితే మాత్రం లోయర్ లెవెల్లో మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు, అరౌండ్ 2170. ఇది వీక్ మంత్లీ పివోట్ లెవెల్ 2170, ఆల్మోస్ట్ 172 లెవెల్. సో ఇది మనకి మంత్లీ పివోట్ లెవెల్. మంత్లీ పివోట్ లెవెల్ దగ్గరికి వస్తే కొంత సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మూమెంట్ ఏదైతే ఉందో ఈ కన్సాలిడేషన్, ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఇక్కడ చూస్తే మనకి లాంగ్ ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అరెస్ట్ అయిపోయింది. సో ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది. ఆ బ్రేక్అవుట్ ఈరోజు చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు హైయర్ లెవెల్లో ఏదైనా ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయితే లోయర్ లెవెల్లో టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ ఉంటాయి. ఆ సపోర్ట్ పాయింట్స్ దగ్గర మనకి ఎంట్రీ ఛాన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మ్యాన్కైండ్ ఫార్మా మన ఫ్యూచర్స్ డేటా ప్రకారం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్, అందులోంచి తీసుకున్నాం. ఇవి టెక్నికల్ లెవెల్స్ మ్యాన్కైండ్ ఫార్మాకి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి అపార్ ఇండస్ట్రీస్. దీంట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనబడుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూడండి, వెళ్ళిన తర్వాత 2-3 days కన్సాలిడేషన్ ర్యాలీ తర్వాత ఇప్పుడు స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది. మనం దీంట్లో ఒక బ్రేక్అవుట్ కోసం చూడాలి. ప్రీవియస్ గా హై లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, కానీ మొమెంటం వైజ్ గా చూసినప్పుడు ఒక స్ట్రాంగ్ మొమెంటం. ఇక్కడ 2 రకాల ట్రేడ్స్ కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి అప్ సైడ్ బ్రేక్అవుట్ లేదా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్. 10,380, 11,070 ఇవి 2 లెవెల్స్ నోట్ చేసి పెట్టుకోవాలి. ఈ 2 లెవెల్స్ ని బట్టే మనం దీంట్లో మన ట్రేడ్ ప్లాన్ ఉండాలి. సో ఒక స్టాక్ ని లెవెల్స్ తీసుకున్న తర్వాత బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్ ఇంపార్టెంట్. మనకి డే క్లోజింగ్ దాని పైన అయితేనే మనం లాంగ్ ఎంట్రీకి వెళ్ళొచ్చు, లేదా డే క్లోజింగ్ లోయర్ లెవెల్ కన్నా కింద అయ్యి అది బేరిష్ క్యాండిల్ అయి ఉంటే మాత్రం లోయర్ లెవెల్ కి రావచ్చు. ఇన్ కేస్ ఇక్కడ బ్రేక్ అయ్యి కిందకి వస్తే ఈ గ్యాప్ ఏరియాకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ గ్యాప్ ఏరియాకి వస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు స్టాక్ లో. టెక్నికల్ లెవెల్స్ ఇవి. సో ఈ లెవెల్స్ ప్రకారం దీంట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసే ముందు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. సో ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టోటల్ గా స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. కంప్లీట్ బేసిక్స్ నుంచి మార్కెట్ గురించి ఏమీ తెలియని దగ్గర నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు నేర్చుకోవచ్చు. ఇది దాదాపుగా 4 నెలల ప్రోగ్రామ్. ఇది థియరీ క్లాసెస్ ఉంటాయి, దాంతో పాటుగా ప్రాక్టికల్ క్లాసులు కూడా ఉంటాయి. ప్రాక్టికల్ క్లాసులో మనం థియరీలో నేర్చుకున్న దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, ఒక స్టాక్ ని ఎట్లా అనలైజ్ చేస్తాం, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ కండి. నెక్స్ట్ బ్యాచ్ 2nd March నుంచి స్టార్ట్ అవుతుంది.